ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ షాక్ కింద చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే ఆయనకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి మోపిదేవి వెంకటరమణ అనే వ్యక్తి ఎవరు ఉన్నారు. ఆయన జగన్ చాలా క్లోజ్, పర్సనల్ గా కూడా చాలా క్లోజ్. సో ఆయన రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన రాజ్యసభ ఎంపీ వైసీపీకి సంబంధించి. ఆయనతో పాటు రీసెంట్ గానే ఎమ్మెల్సీ పోతుల సునీత అయితే ఆల్రెడీ రాజీనామా చేసేశారు. మోపిదేవి దారిలో మరో వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్ రావు కూడా త్వరలో పార్టీకి అలాగే రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్టు న్యూస్ వస్తుంది. కొద్దిసేపట్లో వీళ్ళిద్దరూ ఢిల్లీలోని రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్కి కలిసి రాజ్యసభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసు, మేడ రఘునాథ్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్లా బాబురావుతో పాటు మరికొందరు కీలక నేతలు పార్టీని వీడబోతున్నారని ప్రచారం సాగుతోంది. రాజ్యసభలో ఆ పార్టీకి 11 మంది ఎంపీలు ఉండగా ఇక మిగిలేది జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు మాత్రమే అంటున్నారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రం తమను తక్కువ అంచనా వేయొద్దని, రాజ్యసభలో తమ పార్టీకి 11 మంది సభ్యులు ఉన్నారని, లోక్సభలో నలుగురు ఎంపీలు ఉన్నారని, ఉభయ సభల్లో పెద్దగా మెజారిటీ లేదని, బీజేపీ తమ మీద ఆధారపడాల్సిందేనని జగన్, విజయసాయిరెడ్డి రీసెంట్ గా పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు ఆ బలమే తరిగిపోతుంది. వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలని తాను నిర్ణయం తీసుకున్నట్టు మోపిదేవి రీసెంట్ గా తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన వాస్తవానికి కాంగ్రెస్ లో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్తో సన్నిహితంగా మెలిగారు. ఆయన మంత్రివర్గంలో కూడా ఆయన పనిచేశారు. జగన్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ ఏర్పాటు చేశాక మోపిదేవి రాజకీయంగా ఆయన వెంట అడుగులు వేశారు. ఆయనకు అత్యంత సన్నిహితుగా మారారు. 2019లో ఆయన రేపల్లి నుంచి పోటీ చేసి ఓడినప్పటికీ జగన్ తన కేబినెట్ లో తీసుకున్నారు. ఎమ్మెల్సీకి పనిచేశారు. తర్వాత రాజ్యసభకు పంపి కేబినెట్ నుంచి తప్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రేపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మోపిదేవి భావించారు. సర్వేలో ఆయన ఓడిపోతారని తేలిందంటూ జగన్ వైసీపీ టికెట్ ని డాక్టర్ ఈవూరు గణేష్ కి ఇచ్చారు. అయితే టీడీపీ అభ్యర్థి ప్రస్తుత రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ ఆయన మీద దాదాపు 40,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నిజానికి రేపల్లి టికెట్ తనదేనని ధీమాతో మోపిదేవి అక్కడ పనిచేసుకుంటూ వచ్చారు. తీరా గణేష్ కి ఇవ్వడంతో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు అప్పట్లో తీవ్ర నిరసన వెలుబుచ్చారు. మూకుమ్మడి రాజీనామాలు కూడా చేశారు. కానీ జగన్ దిగి రాలేదు. గణేష్ విజయానికి పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పారు. మోపిదేవి అవమాన భారంతో కుంగిపోయారు. ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ అధిష్టానంతో అంటిముట్టినట్టు వ్యవహరిస్తున్నారు. పరాజయం తర్వాత కూడా తన విజయంలో జగన్ అదే వైఖరితో ఉండడం, పార్టీ కీలక సమావేశాలకు సైతం ఆహ్వానించకపోవడం తదితర పరిణామాలు ఆయన పార్టీని వీడేందుకు పురిగొల్పాయి. ఆయన నిష్క్రమణతో వైసీపీకి బలమైన మత్స్యకార సామాజిక వర్గం పూర్తిగా దూరమైనట్టు ఆ పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీ కూడా పోతుల సునీత రాజీనామా చేశారు. శాసన మండలి చైర్మన్ కి పార్టీ అధినేత జగన్ కి రీసెంట్ గా లేఖలు పంపించారు. సునీత 2014లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఆ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకి ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాల్లో సునీత వైసీపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవల వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వరదు కళ్యాణికి ఆ పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పచెప్పింది. ఈ నేపథ్యంలో సునీత తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.